गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्ये कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ओम युक्ताहार विकाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति। ओम तत्सत्। ओम भस्माभिषेकामहितकरां भस्माभिषेकामहितकरां भस्मविभूषिता सुन्दरा भस्मविभूषिता सुन्दरा हर ओं हाला हलधरा हर ओं हे शिव शंकरा हर ओं हे शिव शंकरा भस्माभिषेकामहितकरा भस्मविभूषिता सुन्दरा गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की, जगदम्बा माता की। हर नमः पार्वती पते हर हर महादेव। पवित्रात्म स्वरूपुलగు ప్రియాత్మ బంధువులారా, శ్రీమత్ శంకరాచార్య విరచిత శివానంద లహరి 29వ శ్లోకం. त्वत्पादाम्बुजमर्चयामि परमं त्वां चिन्तयाम्यन्वहं त्वामीशं शरणं व्रजामि वचसा त्वामेव। वयाचे विभो
వీక్షామే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు త్వత్పాదాంబుజం అర్చయామి పరమం త్వాం చింతయామి అన్వహం త్వాం ఈశం శరణం వ్రజామి వచసా త్వాం ఇవ యాచే విభో వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైః చిరం ప్రార్థితాం శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు. నిన్నను సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుజ్యం ఈ 4 విషయాలని చక్కగా శంకరాచార్యుల వారు వివరించారు. ఇక ఇప్పుడు వివరిస్తూ చివరికి ఏం కావాలో అది కోరుకుంటున్నారు. త్వత్పాదాంబుజం అర్చయామి పరమం. హే విభో, సర్వవ్యాపకమైనటువంటి శంకర అటువంటి ముందు సంబోధన చేసి విభో అని చెప్తూ ఉన్నారు. చెప్పి పరమం, ఎలాంటివయ్యా నీ యొక్క పాదములు పరమం ఉత్కృష్టమైనటువంటివి, గొప్పవి అన్నమాట. పరమం త్వత్పాదాంబుజం, ఈ పాదాలు చాలా గొప్పనటువంటి పాదాలు. పాదాలు ఎందుకు గొప్ప ఉంటే మనం అనుకున్నాం కదా, సమస్త అంతా లోకమంతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మరి ధర్మ సంస్థాపన దగ్గర కూర్చుంటే జరుగుతుందా? జరగదు. అర్థమైందా? ఎక్కడెక్కడ అధర్మం అభివృద్ధి చెందిందో, అనాత్మ భావాలను అభివృద్ధి చెందాయో, అక్కడెక్కడ విద్వేషణలు, మనుషుల మీద విద్వేషణలే, దేవతల మీద విద్వేషణలే. అర్థమైంది కదా? ఇక ద్వేషం ఉన్నోడు వీడేడు వాడేటి, అందరూ వాడికి ఒక్కటే. ఆ విధంగా అనేకమైనటువంటి అభిప్రాయ విద్వేషాలతో కూడుకున్నప్పుడు మరి భగవంతుడు వచ్చి అన్ని చోట్లకి తిరగాలి. మరి ఆచార్యులు వారు ఒక దగ్గర కూర్చుంటే అవుతుందా? ఆ సేతు హిమాచల్ పర్యంతం కాలినడకతో తిరిగి వారేమిటి అనాత్మభావన ఖండన, ఆత్మభావన స్థాపన దిగ్విజయ యాత్ర చేశారు. అంతేగాని ఎవరి రాజ్యాల్లో గెలవాలని కానీ, ఎక్కడ డబ్బు సంపాదించాలని కానీ, అర్థమైందా, ఏదో లోకంలో గొప్ప పేరు సంపాదించాలని కానీ అతని యాత్ర అందుకే లేదు. ఆఖరికి ఆ యాత్రలో కూడా సర్వస్వదానం ఎవరేడైతే అదే ఇచ్చేసేవాళ్ళు. అర్థమైంది కదా? ఒక కాపాలికుడు అనుకున్నాడు, ఈయనుంటే ఇంకెవడు పైకి రాలేడు, ఎలాగైనా ఈయన పట్టుకోవాలనుకున్నాడు. ఎవరు? కాపాలికుడు. సరే, ఆయన అనుకున్నాడు వచ్చి ఈయన దగ్గరికి వచ్చి, మీరు నాకు ఒక వరం ఇవ్వాలా, కోరుకో ఇస్తానన్నాడు. ఎవరు? ఆయన. ఏముంది? సరే, ఏమీ లేదు, నేను 100 యజ్ఞాలు బ్రహ్మాండంగా చేశాను, అది పూర్ణాహుతి చేయాలంటే ఒక మంచి సర్వ విధాల అన్ని విధాల ఒక పండిత శిరస్సు కావాలన్నారు. అందుచేత మీ శిరస్సు కావాలన్నాడు. అది అనమాట వాడు కోరుకునేది అది. ఇక ఆయన అన్నాడు, రైట్, నీకేది కావాలంటే అదే, ఏముందిదా, ప్రతిదీ ముందే నిశ్చయం. ఆత్మజ్ఞాన దృఢాభిప్రాయం ఉంది కాబట్టి ప్రారంధం అన్నటువంటి చక్కగా ఎలాగా నడిపిస్తుంది అన్నటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి ఆ అభిప్రాయంలో 100లో 1 వాటా ఉన్నా మనం బాగుపడిపోతాం. అర్థమైంది కదా? 100కు 100 లేకపోయినా. అందుచేత వారు తీసుకోమన్నారు.
ఏదైనా ఇస్తారు కానీ శిరస్సు ఇమ్మంటే ఎవడిస్తాడు? ఇస్తాడు ఎవడైనా? ఎవడు అర్థమైంది కదా. వాడు బలత్కారంగా కొట్టుకొని పోవాలి కానీ ఇమ్మంటే ఇచ్చేవాడు ఎవడు లేడు. అందుచేత ఆయన కొట్టుకోమన్నాడా చెప్తున్నా. సరే ఆ కథ వేరు. మళ్ళీ అదే అది కొట్టడానికి కొట్టుకోమని నీకు ఒకటే, ఎవ్వరు లేనప్పుడు కొట్టుకో అన్నాడు. అదేనమాట. ఎవడున్నా మళ్ళీ నీకు నీ పైన అవదన్నాడు. ఆఖరి పాప కొట్టడం ప్రారంభించేసరి ఎత్తేసరికల్లా తెలిసిపోయాడు పొద్దుపాదుడికి అక్కడ. ఇంకా అక్కడి నుంచి నృత్యం చేసి ప్రార్థించక 2 నిమిషాలు వచ్చినాడు. ఇదంతా ఆయనకి తెలీదు. ఆయన నిర్వికల్పక సమాధిన స్ఫుటం బ్రహ్మతత్వం అవగమ్యతే. ఆయన తన సమాధిలో ఉండిపోయాడు. ఇంకెందుకు ఈ పని? ఆయనకేం తెలుసు? నిద్రపోయేవాడికి ఇంట్లో ఎవడో పట్టుకోవడం ఏమి తెలుస్తుంది? అర్థమైందా? చూస్తుంటే తెలుస్తుంది కానీ రేపు పట్టుకెళ్ళిపోతాను ఎందుకన్నా. నిద్రపోయినప్పుడు ఏదో ఏది పట్టిపోయినా పిల్లి ఎలకని పట్టిపోయినా మనకు తెలియదు, మన డబ్బులు ఎవడు పట్టిపోయినా తెలియదు. ఆ విధంగా ఏమిటి అప్పుడు వచ్చి మళ్ళీ అయింది. అది తర్వాత కాదు, ఇది త్యాగం. ఆయన అటువంటి వారు మరి ఈ విధంగా అందరినీ సంరక్షించే ధర్మమైన పాదాలు దొరకడం కష్టం కదా. అందుకని మాట అవి ఉత్కృష్టమైనటువంటి త్వత్ నీ యొక్క పాదాంబుజములను, ఆ ఈశ్వరు యొక్క పాదాంబుజములను అర్చయామి, పూజ చేస్తానయ్యా. అహం అర్చయామి, నేను పూజ చేస్తూ ఉంటాను. ఇంకా ఏం చేస్తాను తెలుసా? త్వాం నిన్ను చింతయామి అన్వహం. అన్వహం ఎల్లప్పుడూ లేక ప్రతిదినం. అది ప్రతిదినము కూడా నేనేం చేస్తానో త్వాం నిన్ను అహం చింతయామి, ఎప్పుడు నిన్నే చింతిస్తూ ఉంటుంటాను. నువ్వేవైతే లోకంలో కార్యక్రమాలు చేస్తున్నావో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అర్థమైంది కదా. ఆ యొక్క పుట్టుపూర్వోత్తరాలన్నీ కూడా నేనేం చేస్తానో చింతిస్తూ ఉంటుంటానన్నమాట. ఆ విధంగా చెప్పి ఇక ఇప్పుడు త్వాం ఈశం శరణం వ్రజామి. కాబట్టి అటువంటి ఈశం త్వాం, ఈశ్వరుడు అయినటువంటి శాసనకర్త అయినటువంటివి అతను ఎలాంటి వాడు? ఈశ శబ్దం ఎక్కడొచ్చినా వేదాంతంలో మనం ఏం తీసుకోవాలి? ఈశ ఇతి ఇట్ శాసనకర్త, అది అనమాట. శంకరాచార్యులు మొట్టమొదటే ఈశావాస్యమిదగమ సర్వం అన్న దగ్గర ఏం రాశారు? ఈశా ఇతి ఇట్ శాసనకర్త అవ్యయ పరమాత్మ, ఇది అనమాట. అక్కడ అవ్యయ నాశం లేనివాడు, పరమాత్మ అంతటా వ్యాపించేవాడు, శాసనకర్త. అటువంటి శాసనకర్త అయినటువంటి పరమాత్మ అయినటువంటి వ్యాపక స్వరూపుడైనటువంటి త్వాం శరణం వ్రజామి, నేను నిన్నే శరణ పొందుతాను, ఇంకెవరిని శరణం పొందాను అని అంటున్నాడు. త్వాం నిన్నే శరణం పొందుతాను. ఇంకా ఏమిటి? వచసా త్వామి వయాచే, ఏదైనా నేను వాక్కు ద్వారా అడుక్కోవాలంటే ఇంకెవరిని అడుక్కుంటా? అర్థమైంది కదా. యాచే నిన్నే అడుగుతాను, నాకు ఏది లేకపోయినా అడుగుతాను. ఆ విధంగా వచసా త్వామేవా, అయ్యా వాళ్ళని వీళ్ళని అడుక్కుంటే కడుపు కాలు నిండుతుందా ఏమిటే? అర్థమైందా? నిన్ను అడుక్కుంటే భక్తి దొరుకుతుంది, ముక్తి దొరుకుతుంది. ఇంకోళ్ళు అడుక్కుంటే భక్తి దొరుకుతాయి, మళ్ళీ ఆ భక్తి కూడా ఏమిటి? అది ఎల్లప్పుడూ దొరుకుతుందని మాట్లేదు. వాళ్ళకి మనకి ఎంతవరకు అయితే డీలింగ్ బాగుంటుందో అంతవరకు బాగుంటాయి. తర్వాత గోయినకొండ వెంకటేశ్వర గోవిందా గోవింద అయిపోద్ది. అందుచేత నీతో అలాగుండదు. నీ డీలింగ్ ఏమో కట్ కాదు, ఇతరుల డీలింగ్ లేవు, ఏదో విధంగా కట్ అయిపోతుంటాయి. అర్థమైంది కదా. అది మధ్య మధ్యలో ఏమవుతుంది? ఆ రాగద్వేషాలు ఉత్పన్నం అయిపోయినాయి అనుకోండి, అయిపోయింది, గోవింద అయిపోద్ది. అందుచేత ఏదైనా అడగాలనుకుంటే ఆయన్ని అడుగుతాను. ఆయనకి ఏం కావాలి?
అది చెప్తున్నాడు, నీకు తప్ప ఇంకేమీ అడగడు, నాకెందుకు ఎవరిని అడిగినా ఏమొస్తుంది చెప్పు, ఎవరిని అడిగినా నీకు భిన్నముగా ఎవరిని అడిగినా వారి దగ్గర నేను అడిగే వస్తువు ఉండొచ్చు లేకపోవచ్చు. ఏమి అడిగిన తర్వాత అయ్యో లేదు కదా వాళ్ళకెందుకు నేను బాధ పెట్టడం, అయ్యో నాకు కావాల్సింది ఎవరు నేనెందుకు బాధపడ్డాం, ఈ కర్మ నాకెందుకయ్యా దండగా, అర్థమైంది కదా. కల్పవృక్షాన్ని వదిలి ఏదో పిచ్చి చెట్టు దగ్గరికి పోతే ఏది దొరుకుతాయి దండగా, అర్థమైంది కదా. ఆ చెట్టు ఏదో రేక్కాయలు ఎలక్కాయలు పుచ్చకాయలు బీరకాయలు ఇస్తారు కానీ అర్థమైందా, అంతకెక్కువ అది అవ్వదు. అందుచేత ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, వచ్చేసా త్వామేవ యాచే, నా యొక్క వాక్కు ద్వారా ఏది కావాలన్నా నిన్నే అంటున్నాడు. త్వాం ఏవా, నిన్నే యాచే, నేను అహం యాచే, నేను యాచిస్తాను అంటున్నాడు. అర్థమైంది కదా. అలాగనే ఇంకా చెప్తున్నారు ఇప్పుడు, చాక్షుషీం వీక్షాం, ఎలాంటి చాక్షుషులవి, సకరుణాం చాక్షుషీం వీక్షాం మే దిశా, అర్థమైంది కదా. అడుగుతున్నారు ఇంకా అతని యొక్క పాదాలు ఎలాంటివంటే అంత పవిత్రమైనవి. ఈ కరుణ, ఇది కన్నులు ఎలాంటివంటే ఆ కరుణతో కూడి ఉంటాయట ఎప్పుడు. అర్థమైంది కదా. మీ యొక్క ఏమి దయాదృష్టి మా ఎందు ప్రసరింపమని భగవంతుని మనం ప్రార్థించుకుంటాం. కరుణ విచీకొల్టు దయ, ఏమి దయ అన్నా కరుణన్నా కారుణ్యమన్నా అదే. కరుణస్య భావ కారుణ్యం, కరుణ కలిగి ఉండువాడిని కారుణ్యము అంటారు. అర్థమైంది కదా. కరుణస్య భావమే కారుణ్యం. అందుచేత అటువంటి కరుణాం సహ, కరుణతో కూడినది సకరుణాం. అది సకాలం ఏమిటంటే ఎప్పుడూ కరుణతోనే కూడి ఉంటావు. అర్థమైంది కదా. ఏమో దేవుడు మా మీద మధ్యన కోపం వచ్చింది అంటారు అందరూ కూడా. అర్థమైంది కదా. కోపం లేదు, పాపం లేదు. అర్థమైంది. ఆయనకి ఏమి కోపం ఉంటుందా? ఆయన కోపం ఏంటంటే ఏమి మరి లేకపోతే పని అవ్వదు. దుష్టుల సజ్జనులందరినీ హింసించి కోటి పారిస్తుంటే మరి అప్పుడు ఆ కోపం రాకపోతే పని అవుతుందా? అప్పుడు ఉంటుంది. అంతేగాని భక్తుల మీద ఆయనకి ఏమీ కోపం ఉండదు. ఆయనకేం కోపం, ఆయన కరెక్ట్నే చూస్తుంటుంటాడు. ఈ మన కర్మ వస్తుంది కదా, ఏమి కంప్యూటర్లో తిరుక్కోని, ఆ తిరుక్కోని వచ్చినప్పుడు ఒకసారి తిరుక్కోని వచ్చినప్పుడు పంచాంగంలో రాసిస్తాడు, ఈ సంవత్సరం మీరు పట్టిందల్లా బంగారం అంటాడు. అది చూడగానే రెండో ఏదో కానీ ముందు బంగారం కనబడుతుంది కాబట్టి రాత్రులను అందరికీ ఈ సంవత్సరం సంతోషమే. అందులో ఆదాయం 23, 1001 అని రాశాడు అనుకో. ఇంకా పంచాంగంలో అది వచ్చిందో పోయిన తర్వాత సంగతి. కానీ ఈ సంవత్సరం మనకి ఇప్పుడే ఎంతయ్యా నష్టం వచ్చినా మళ్ళీ అనడానికి కుదరదు. ఈ సంవత్సరం మనకి 21 ఆదాయం 1 వేయమంటాడు. ఎందుకంటే మరి పంచాంగం చెప్పింది కదా. అందుచేత ఈ ప్రకారముగా ఇదంతా ఇవన్నీ దేని మీద ఆధారపడింది. ప్రపంచంలో మనకు జరిగే ఏ సుఖాలు అవగతాకులు అన్నిటికీ కారణం ఏమిటి? అది మూలం అదే ప్రారబ్ధ కర్మ. ఆ పాప ఫలాన్ని ఏదో విధంగా నష్టం చేసుకుంటూ ఉండాలి. అర్థమైంది కదా. ఆ పూజ చేసో, జపం చేసో, యజ్ఞం చేసో, దానం చేసో దానికి ఏమి దాన్ని ఆశ్రయించుకొని గ్రహాలన్నీ ఉంటాయి కాబట్టి దానికి ముందు ద్వంద్వం, దానికి ముందు నాశనం చేస్తే ఈ గ్రహాలు అక్కడి నుంచి వీడిపోతుంటాయి. అర్థమైందా? అందుచేత ఈ ప్రకారముగా చెప్తూ ఉన్నారన్నమాట. అందుకు అయ్యా ఆయన కరుణాదృష్టి పడిందంటే మనకి చాలు. దృష్టిపాతం చాలా గొప్పది అన్నమాట. అందుచేత దానికి ఏమిటి మనకు ఉదాహరణ ఇచ్చారు కదా. పాము గుడ్లు పెట్టి అటు వాద్దట, పోయిన తర్వాత అది మహా అలసి మనిషి, అక్కడి నుంచి రాదు మళ్ళీ. మనకైనా వైరాగ్యం, మనకంటే వైరాగ్యం పావుకి. అర్థమైందా? అది అక్కడి నుంచే అలా దృష్టి పెడుతుంది ఆ గుడ్ల మీద. పెట్టేసరికి అంత దూరం వెళ్ళిపోయి అక్కడి నుంచి పెడితే ఆ దృష్టిపాతం మళ్ళీ గుడ్లు ఏమవుతాయంటే మళ్ళీ
పిల్లలు అయిపోతాయి. అర్థమైంది కదా? అందుచేత అది దృష్టి. అటువంటి ఆ దృష్టిపాతం వల్ల మనకేమిటి అంటే మనకు కొన్ని బాధలు పోవడం ఒకటి ఫస్ట్ అది కదా. రెండవది ఏమిటి, మనకున్న అజ్ఞానం అనే అండము బద్దలవ్వాలన్నమాట. ఇది ఆ దృష్టిపాతం చేత. అందుచేత హే శివ సకరుణాం చాక్షుషీం వీక్షాం, హే నీ యొక్క ఆ కరుణ అయినటువంటి ఆ కరుణా కటాక్ష వీక్షణములు అంటాం కదా మనం, అవి మే మమ మే, ఇది మే అంటే నా యందు, ఇది షష్ఠిలో అలాగే ఉంటుంది, సప్తమిలో కూడా అలాగే ఉంటుంది. అందుచే కాబట్టి ఈ విధంగా మే అంటే నా యందు, లేకపోతే నాకు దిశ ఇమ్ము, నా యందు చూపుము, లేకపోతే నాకు ఇమ్ము. ఆ యొక్క దిశ అంటే ఇమ్ము అని అర్థమన్నమాట. ఏమని, ఆ యొక్క కరుణా దృష్టి నా యందు ప్రసరింప చేయు. అది చేస్తే కానీ నాకు అజ్ఞాన గ్రంథి చేత ఈ లంపటంలో పడి ఇందులో నుంచి బయటికి రావడం లేదు. అది ఏమిటి, నీ యొక్క కరుణా దృష్టి ఎలాంటిదంటే అది ఒక అది చీకటిని పోగొట్టినటువంటి వెలుతురు ఎలాంటిదో అజ్ఞానాన్ని పోగొట్టడానికి నీ దృష్టి అలాంటిదనమాట. అంత ఆ దృష్టి. అందుచేత ఆ విధముగా చెప్తూ ఉన్నారన్నమాట. ఈ ప్రకారముగా దివ్యై చిరం ప్రార్థితాం. కాబట్టి ఎలాగే అంటే నీకు ఎవరు దివ్యై మహాదేవతల ద్వారా కూడా చాలా కాలము నుండి ప్రార్థించినా సరే నీవు అంత తొందరగా దొరకవు. అందుచేత నా యందు నీ యొక్క దృష్టిని ప్రసారింపచేయు. నేను ఇంకా ఏమిటి, చిరం నీకు ఎల్లప్పుడూ కూడా నేను ఆ దివ్యమైనటువంటి ఈ గుణగణములతో ప్రార్థితాం, నేను నిన్ను ప్రార్థన చేస్తూనే ఉంటానని ఒక అర్థం అన్నమాట. ఆ విధంగా దివ్యై చిరం ప్రార్థితాం. చాలా కాలము నుండి దివ్య శబ్దం ఏంటంటే దివిభవం దివ్యం, స్వర్గలోకంలో ఉన్నవారిని కూడా దివ్యం అంటారనమాట. అందుకనే కదా దివ్యం దదాతితే చక్షు పశ్చమే యోగమైశ్వరం. నీకు ఈ చక్షు సాల్దయ్యా, నీకు నేను దివ్యమైన చక్షు ఇస్తానంటాడు. అటువంటి దివ్యం దివ్యై దేవతల ద్వారా కూడా చాలా కాలం ప్రార్థింపబడినా వారికి కూడా అందనటువంటి వాడివి నీవు. అందుకనే మనకేం చెప్పాడు, నా తపస వేదైర్న తపస నచాధ్యయ. వేదముల చేత కానీ తపస్సుల చేత కానీ హోమాల చేత కానీ నేను దొరికేవాడినో కాదు అన్నాడు. ఎవడైతే అనన్యమైన భక్తి ఉండి తత్వవిచారణ ఉంటుందో వాడికి నేను పొందదగిన వాడిను అన్నాడు. ఆ విధముగా చెప్పి ఇప్పుడు ఈ విధంగా ప్రసారింపచేసి నిన్ను నేను ప్రార్థిస్తాను. అర్థమైంది కదా, నేను నీకు అర్చన చేస్తాను. నీకేమో నేను ఎల్లప్పుడూ నీ దివ్యమంగళ విగ్రహాన్ని కూడా నేను చింతిస్తూ ఉంటాను. నిన్నే శరణ పొందుతున్నాను, నీకే నేను యాచిస్తూ ఉన్నాను. కాబట్టి నీ దివ్యమైనటువంటి కరుణ నా యందు ప్రసరింప చెయ్యు. అయితే నాకు కావలసింది ఏదో కోరుకుంటున్నాను. లాస్ట్లో అడగకపోతే అమ్మాయిని ఇవ్వదంటారు. నువ్వు ఇస్తావని తెలుసు కానీ లోకవాడికి కూడా నేను లోక మర్యాదను కూడా పాటించకపోతే అంత బాగుండదు అన్నమాట. అర్థమైంది కదా, లోక మర్యాదను కూడా నేను పాటించాలి. అడగకుండా ఇస్తాడు ఆయన. కానీ మనమేంటి, మన సామెత మనం పెట్టుకొని వెళ్ళాలి కదా. అది అక్కడికి వెళ్తారు, అందరూ అడిగినారు, అది ఎవరో కోరకుంటుంటే మంచిది అన్నారు. అందుకని అక్కడికి వెళ్ళి కోరలే. దేవుడి గుడిలోకి వెళ్ళి అందరూ కోరుకున్నారు. అది ఎక్కడో చూశారన్నమాట, నిష్కామంగా ఉంటే మంచిదని. ఇంటికి వచ్చిన తర్వాత అయ్యో వాళ్ళందరూ కోరుకున్నారే, ఆ మొక్క చూసి నేను కోరలేదు, ఇదే చెంత కోరుకోమన్నాడు. అందుకే భగవంతుడు నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ చెంత పోదు. ఏదో నిష్కామంగా చేస్తే మంచిది అన్నారని నేను అడగలేదు. ఇది పెద్ద దెయ్యం వల్ల మన వదలదు. అర్థమైందా?
అడగండి ఏం గొడవ వచ్చిందో పోయిందో తర్వాత సంగతి ఏమే అంటే ఇప్పుడు టికెట్ కడతాం లాటరీ వచ్చిందా ₹1,00,00,000 వస్తుంది పోతే రూపాయి కదా పోయింది ఇప్పుడు కొంపే మునిగిపోయింది ఒక కొబ్బరికాయ కొడతాం అడుగుతాం అంతే కదా పోతే కొబ్బరికాయ పోయింది ఏంటి వచ్చిందో ₹1,00,000 వస్తాయి అర్థమైందా అందుకే భగవంతుడు చెప్పేశాడు ధర్మ అవిరుద్ధ భూతేషు కామోస్మి భరతర్షభ ధర్మానికి విరుద్ధం అనుకోని నేనే నువ్వెందుకు చొక్కుతావు అడుగు అన్నాడు ఆయన కూడా ఎందుకంటే మన లూజ్ కలెక్షన్కి ఎప్పుడో తెలుసు ఏంటి పుట్టకముందే అందుకని ఆ కనెక్షన్ కట్ట కాకుండా అది జాయింట్ చేసాడు ఆయన అందుకని చెప్తున్నాడు ఇప్పుడు ఈయన అడుగుతున్నాడు అనమాట శంభో లోక గురో నీ ఎవడవయ్యా పూర్వేశమపి గురు కాలేన అనవచ్చేదాత్తు ఏవి ఎంతమందో గురువులు ఉంటారు మనకి ఎవరు గురువు యో బ్రహ్మాణం విదదాతి పూర్వం యో వై వేదాంచ ప్రహిణోతి తస్మై తం దేవం ఆత్మబుద్ధిం త్వాం శరణమహం ప్రపద్యే అన్నారు ఏమిటి అందుచేత ఆ బ్రహ్మాది దేవతలకు కూడా 4 వేదాలు ఇచ్చిన వాడు ఎవడో అటువంటి వాడే నాకు గురువు అని భక్తులు వేడుకుంటున్నారు పతంజలి కూడా అదే అన్నాడు పూర్వేషామపి గురు కాలేన అనవచ్చేదాత్ ఏమి కాబట్టి కాలేన ఏమి అవచ్ఛేదమైన వారే అందరూ కూడా ఏమి కాలేన అవచ్ఛేదం అంతకాలం వరకే ఉంటారు అందరూ ఎన్నాళ్ళు ఉంటారు 100 సంవత్సరాలు మహా బతికితే కష్టం ఏమంటారు అది కాబట్టి కాలీన ఒకళ్ళు పుడుతుంటారు ఎంతమంది ఇప్పుడు మనకి ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో ఓం సర్వషిద్భ్యో మహద్భ్యో గురుభ్యో నమః ఎంతమందో ఉన్నారు వాళ్ళందరూ కూర్చున్నారు ఇప్పుడు ఎవ్వరూ లేరు అర్థమైంది కదా అందుచేత ఏమి ఆయన కూడా పతంజలి కూడా ఎవరయ్యా గురువు అంటే పూర్వేషామపి గురు వీళ్ళందరికీ కాలేన అవచ్ఛేదాత్ ఏ కాలంలో కూడా నాశరహితమైన స్థితి వాడు ఎవడున్నాడో వాడి గురువు అనేసాడు ఆయన కూడా అలాగని ఇతను కూడా శంభో లోక గురు అయ్యా ఈ లోకానంతటికీ గురువునాం గురువు నీ ఎవడయ్యా లోకానాం గురువు లోకంలో ఉన్న వాళ్ళందరికీ నీవు గురువు కాబట్టి మరి నీ వల్లనే కదా ఏదైనా ఉపదేశం కావాలి ఏమి సామాన్యంగా కాకుండా నీ వల్లనే నాకు ఉపదేశం అవ్వాలి మరి ఏ ఉపదేశం కావాలి నాకు మదీయ మనసహ నా మనస్సుకు సంబంధించినది కావాలి అర్థమైంది కదా ఇప్పుడు యమధర్మరాజుడికి నచికేతుడు పోయినాడు ఆయన మనస్సుకు సంబంధించిందల్లా కోరుకోమంటూనే ఉన్నాడు అర్థమైంది కదా కోరుకో కుర్రోడు కోరడం తెలియదు అంటాడు ఎవరు యమధర్మరాజు చిన్న కుర్రోడు తెలియదు కదండి కోరడం ఏం తెలియదు అది కోరుకోమంటున్నాడు ఆయన ఏం కోరుకుంటే అది కోరుకో అని నచికేతుడికి నువ్వు చిన్న కుర్రవాడు కోరడం కూడా నేనే నేర్పాలి నీకు ఏమి ఎంత ట్యాక్ట్ వేసి చూసావా ఏమి కోరడం కూడా నేనే నేర్పాలి అందుకని కోరుకో నీకు ఏమీ నష్టం లేక కఠోపనిషత్తులు చెప్పాడు కదా ఎన్ని కావాలి చెప్పు 1,00,000 ఎకరాలు సరిపోతాయా లేదా 1,00,000 ఎకరాలు కావాలా ఇంత కోరుకో నీ డబ్బు ఎంత కావాలి చెప్పు ఎన్ని కోట్ల మిలియన్లు కావాలంటే అన్ని కోట్లు ఇస్తానన్నాడు ఆయన ఏమన్నాడు అది నీ కోరిక అర్థమైందా నీ కోరిక నాకు కుదరదు అనేశాడు అర్థమైందే నీ కోరిక ఒక్కసారి నువ్వు ఈ కోరిక అలాగ నువ్వు వెళ్ళి భారతదేశంలో ఎవరినైనా అడుగు తక్కువ కోరుకుంటారా పర్వాలేదు నేను ఇప్పుడు భారతదేశంలో లేను ఎక్కడున్నాను ఇప్పుడు నీకు యమలోకంలో వచ్చాను అందుచేత అది అక్కడికి వెళ్తే ఏమో మరి ఆ కోరిక పుడుతుంది దగ్గర ఇక్కడ నాకు పుట్టడం లే అర్థమైందా అందుచేత నీ కోరిక నీ దగ్గర పెట్టుకో అన్నాడు అలాగనే మదీయం నా మనస్సు సంబంధించిన కోరిక ఇవన్నీ నాకు వద్దు అది ఈ జీవుడు ఏమి చనిపోయిన తర్వాత ఏమవుతాడు ఉంటే ఆయన ఎవడో ఏమి మరి అతను తెలుసుకునే విధానం ఏమిటి అతను ఏమిటి లోకానికి ముఖ్యమైన వాడా అయితే చాలా తక్కువైన వాడా ఈ సంగతులు చెప్పు అంతేగాని తగిన ఏ వద్దన్నాడు అందుకే ఇప్పుడు అంటున్నారు మదీయ మనసహ అయ్యా
నా మనస్సుకి సంబంధమైనటువంటి అంటే నాకు సంబంధమైన మనస్సుకి ఏముండాలి తెలుసా? సౌఖ్యోపదేశం. సౌఖ్యోపదేశం అంటే బ్రహ్మోపదేశం. ఏమి మనకు సౌఖ్యం ఏంటి? ఇల్లు వాకల్లే సౌఖ్యం. మనకి అర్థమైంది కదా. మాము సౌఖ్య పదం ఏమిటంటే యత్ సౌఖ్యాంబుధి లేశ అన్నాడు. హే యత్ సౌఖ్యాంబుధి లేశం. అయ్యా బ్రహ్మాది దేవతలు కూడా అంటే బ్రహ్మ అనుభవించే సౌఖ్యం ఎలాంటిది సుఖం అంటే ఎతు సౌఖ్య అంబుది. ఆ అంబుది అంటే ఆ బ్రహ్మానంద మహాసాగరములో లేసి వాట. అర్థమైందే? సౌఖ్యాంబుది అంటే బ్రహ్మానంద మహాసాగరం. ఆ బ్రహ్మానంద మహాసాగరములో ఒక లేశం అంత బొట్టు సుఖాన్ని అనుభవించేవాడెవడో ఆ చతుర్ముఖ బ్రహ్మ. ఏమి అది ఇక ఆ చతుర్ముఖ బ్రహ్మని 1000 వంతులు చేస్తే ఏమిటి ఆ నీటి బొందుని ఆ 1000వ వంతు అనుభవించేవాడు ఈ ప్రపంచంలో చక్రవర్తి. అంటే నీటి బూందు నీటి బూందెత్తి ఎంత ఉండదు? నీటి చుక్కానండి పోనీ డ్రాప్ అంటే అందరికీ అర్థమైపోద్దా? ఆ డ్రాప్ని 1000 వంతులు చేయాలి. ఒక డ్రాప్ని ఆ 1000వ వాట మనకి ఇక్కడ ప్రపంచానికి చక్రవర్తి అనుభవించే ఆనందం. ఇక మనం అనుభవించే ఆనందం ఏముందా? వాడు ఆనందమా? అందుచేత చెప్తూ ఉన్నాడు, శంభో లోకగురో మదీయ మనస సౌఖ్యోపదేశం. సౌఖ్యోపదేశం సౌఖ్యము ప్లస్ ఉపదేశం సౌఖ్యోపదేశం. కాబట్టి ఆ సౌఖ్యోపదేశం అంటే బ్రహ్మోపదేశాన్ని నాకు ప్రసాదించు. మళ్ళీ నేనేం మాన్నం. ఏమి నాకు అది చేయలేదే ఇది చేయలేదే అనుకో. నేను నీ పాదాలను పూజిస్తాను, నేను చింతిస్తూ ఉంటుంటాను, నీకెప్పుడు నీవే తప్పిత పరమెరుగుని అంటాను, ఎల్లప్పుడూ నేను ఆ విధంగా ఉంటాను. నీ అపార దివ్య కరుణా కటాక్ష వీక్షణను నాయందు ప్రసరింపజేసి నాకు ఆ బ్రహ్మోపదేశం చేయమన్నాడు. ఎవరు? శంకరాచార్య. ఇది అన్నమాట. అన్నీ మనము చేసి ఏమో ఇవన్నీ చేసి బ్రహ్మోపదేశం అడిగితే ఏం బాగుంటుంది, మానేసి అడిగితే మంచిదేమో కొంతమంది. అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు చక్కగా ఇచ్చారు షాక్ అనమాట. నువ్వేమీ మానక్కల అన్ని తిండి తెప్పలు టీలు కాఫీలు ఇడ్లీలు మానేసి బ్రహ్మోపదేశం చేయమంటూ ఉంటుంది అనమాట. ఇవన్నీ మానేస్తే అర్థమైంది కదా. అందు కాబట్టి నీ ఏమి చేసుకోవయ్యా, చేసుకోవడం మంచి పని ఏదైనా చేసుకో. ఆ మంచి పనికి ఏమేమి అడ్డులు లేవు. తత్వం తెలుసుకోవడం కదా. ఏమి ఇప్పుడు వెళ్ళారు, బీటెక్ అయిపోయింది, జ్ఞానం సంపాదించి ఏం మానేశాడు? ఏం మానేశాడా? అన్నీ చేసుకున్నాడు. అర్థమైంది కదా. అది ఇంకా మొత్తం జ్ఞానం సంపాదించాడా? నువ్వు బీటెక్ వెళ్తున్నావు కాబట్టి రోజుకి ఒక పూట తినాలి, రాత్రి తినాలి, అప్పుడే నీకు కలుగుతుంది. ఏమి లేదు. అది అర్థమైంది కదా. మనకేమిటి అంటే విధి తినదగినది తినాలి, ఏమి త్రాగదగినదే త్రాగాలి. ఇవి మనకి నియమాలు. వాళ్ళు ఏం తాగినా ఏం తిన్నా పర్లేదు. అది ఉండకూడదు. అది ఒక్కటే కానీ ఇక మన ఇష్టం. అందుచేత జ్ఞాన సంపాదనకి ఏది చేసుకోడు, పూజ చేసుకో, చింత చేసుకో. అందుచే మరి లోకంలో అగ్రగణ్యులు ఎందుకు అయ్యారంటే శంకరాచార్యుల వారు ఆయన ఈ దేవతను పూజ చేసి ఆ దేవతను పూజ చేసి ఎక్కడా చెప్పలేదు. అర్థమైంది కదా. అందరినీ చేసుకో, ఇదే చేసి తథాకురు అని భగవంతుడు చెప్పినట్టుగా నువ్వు కావలసింది ఏమిటి? అందరిలో ఉన్నటువంటిది ఆ పరమాత్మను చూడు. అర్థమైంది కదా. అది నేను అనుకో, అది నేనే, అది నీవే, నేనే నీవని భావాన్ని తెచ్చుకో. మరి ఇటువంటి ప్రచారాన్ని చేసినటువంటివి వాళ్ళలో ఎంతవరకు మనకి ఇటువంటి ప్రచారం చేసేవాళ్ళు కనబడలే. ఎన్ని స్తోత్రాలండి. పైకి అన్ని స్తోత్రాలు రాసినారు. శివుడి దేవుడి, విష్ణువు దేటి, రాముడి దేటి, కృష్ణుడి దేటి, ఆంజనేయుడి దేటి, అందరి మొత్తం అది స్తోత్రం. అలాగా. అందుచేత ఈ విధంగా చెప్పారు. 29వ మనకి ఈ యొక్క శ్లోకం ఇప్పుడు చెప్తున్నారు. 30వ శ్లోకంలో వస్త్రోద్భూత విధో సహస్రకరత పుష్పార్చనే విష్ణుత గంధే గంధవహాత్మత అన్నవచనే బహిర్ముఖాధ్యక్షత పాత్రే కాంచన గర్భతాస్తి మయి చేద్బాలేందు చూడామణి
శుశ్రూషాం కరవాణి తే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురో వస్త్ర ఉద్భూత విధో సహస్రకరత పుష్పార్చనే విష్ణుత గంధే గంధవహాత్మత అన్నపచనే బర్హి ముఖాధ్యక్షత పాత్రే కాంచన గర్భతాస్తి మయి చేద్బాలేందు చూడామనే శుశ్రూషాం కరవాణి తే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురో. ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ ప్రార్థిస్తున్నాడు. నీ పూజకి మేము సరిపోయే వాళ్ళమా, కానీ నువ్వు సరిపుచ్చుకోవాలి. అర్థమైంది కదా. ఇప్పుడు ఎక్కడైనా ఒక పెద్దవాళ్ళ దగ్గర సేవ చేయాలంటే ప్రధానమంత్రి దగ్గర తుడిచేవాడు కూడా ఎలా ఉండాలి, కనీసం మంచి తెలివితేటలు గలవాడు ఉండాలి. అర్థమైంది కదా. మనకి ఎవరు చదువు వచ్చినా చదువు రాకపోయినా తుడిపడున్నా మనకు సరిపోద్ది. వాళ్ళ దగ్గర కుదురుతుందే. వాళ్ళు కొట్టించేవాడు కూడా అన్ని టెక్నికల్గా తెలిసినట్టు ఉండాలి. అర్థమైంది కదా. ఆయన పెద్ద ఇది యొక్క డాక్టర్లు అందరూ పెద్ద డాక్టర్గా ఉండాలి, వడ్డించేవాడు కూడా. అర్థమైంది కదా. దానికి తగినటువంటి బందోబస్తు ఉన్నప్పుడు కదా. లేకపోతే ఆ వడ్డలు ఎవడేం ఏం తెలుస్తుంది మనకి. ఎవడు వడ్డించినా పర్లేదు, ఏకో నారాయణ హరి అయిపోదా. అందుచేత కాబట్టి ఈ ప్రకారంగా ఉండాలి కదా మరి వాళ్ళందరికీ. ఆ విధంగా ఈ శంకరాచార్యుల వారికి కూడా ఆయన్ని ఎందుకు అంటే ఏ స్థాయికి అంతవాడికి ఆ స్థాయి విశేషం, అంతేగాని మన స్థాయికి అది పనికిరాదని కాదు. అది ఆ స్థాయికి అలా ఉండాలి. అలా ఉన్నా సరే అది లేకపోయినా మన స్థాయికి దిగొచ్చి మనల్ని ఆయన శరణ వేరామంటే మన దగ్గర స్థాయికి వచ్చి ఉంటాడు. అర్థమైంది కదా. రాముడు ఏం చేశాడు, శబరి దగ్గరికి వచ్చాక ఆ స్థాయికి వెళ్ళిపోరాలేదు. నువ్వు ఎంగిలి మొక్కిస్తావా, నీకు బుద్ధి లేదా అన్నట. లేదు. మరి మన స్థాయిలో మనం అనేస్తాం. బుద్ధి ఉందా, ఎంగిలి ఇస్తావా ఏమంటారు అది. కాబట్టి ఆ ప్రకారముగా చెప్తూ ఉన్నారు. ఏమని, వస్త్రోద్భూత విధౌ సహస్రకరత. ఇప్పుడు మనకి ఏంటంటే భగవంతుడి దగ్గర అంటే కొన్ని ఉదాహరణ శ్లోకంలో పెట్టారన్నమాట. మనం వస్త్రం సమర్పయామి అంటాం. ఏమంటాం వస్త్రం, అది ఆ వస్త్రం ఎలా ఉండాలి, వస్త్ర ఉద్భూత విధో, ఆ వస్త్రాన్ని చక్కగా పరిచేటప్పుడు ఎలా ఉండాలి, సహస్రకరత. సహస్రకరత 1000 చేతులతో నీకు ఆ వస్త్రాన్ని కట్టాలి అంటున్నాడు. దానికి సమర్థుడు ఎవడో ఆయన సూర్యభగవానుడి సహస్ర కిరణాలతో ప్రకాశించినటువంటి సూర్యభగవానుడు. కరత ఆ విధంగా పుష్పార్చనే విష్ణుత. మరి నీకు పుష్పాలు అర్చించాలంటే ఆ వ్యాపక స్వరూపుడు విష్ణువే నీ పుష్పార్చనకి తగినవాడయ్యా. గంధే గంధవహాత్మత. ఆ యొక్క గంధానికి ఎవడు గంధవహ. గంధవహ అంటే వాయుదేవుడు అనమాట, గంధాన్ని మోసేవాడు. అర్థమైంది కదా. మనం కూడా వాహకులు అంటాం. అందులో మనకు వాహనాలు అంటాం కదా. మనం మోసేవాడిని వాటిని ఏమంటాం, వాహనాలు అంటాం. అది అనమాట. ఎందుకంటే ప్రాపణే అది ఇతరుని ఇంకో స్థలానికి పొందింపచేస్తుంది. అందుచేతే భగవద్గీతలోని ఏమన్నాడు, శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్గ్రహ మతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధ. అందరికి వచ్చేసింది కాబట్టి పర్వాలేదే. నివాసయాన్ వాయుర్గంధ నివాసయాన్ వాయుర్గంధాన్ ఇవ అన్నాడు. అర్థమైంది కదా. అందుచేత వాయుదేవుడు ఏం చేస్తాడు, ఆ గంధవాహుడు అని పేరు అనమాట. అర్థమైందా. ఆయన గంధాన్ని తీసుకుపోతాడు. ఆ ఉదాహరణ అక్కడ ఎందుకు ఇచ్చాడు అంటే, ఎలాగ వాయుదేవుడు గంధాన్ని పట్టుకుపోతాడో అలాగే ఈ జీవుడు
ఏమి ఈ ఉన్న వాసనలనే గంధాలతోనే పట్టుకుపోతారన్నమాట. అందుచేత అక్కడికి వెళ్ళిపోయిన వాసన ఎవడి వాసన వాడికే ఉంటుంది, ఎవడి వాసన అక్కడ ఇంకొకటి ఉండదు. ఇక్కడంటే వాడి వాసన వీడికి, వీడి వాసన వాడికి ఉంటుంది, కానీ అక్కడ మాత్రం ఎవడి వాసన వాడికే ఉంటుంది. మళ్ళీ ఆ ఎవడి వాసనతో వాడి పుడతాడు, అర్థమైంది కదా. సరే, ఇక్కడ అలాగనే పుష్పార్చనే వ్యాపక సృష్టిమూర్తి, అలాగనే గంధే గంధవహాత్మత, అన్నపచనే బర్హి ముఖాధ్యక్షత. నీకు అన్నం చేసేవాడు ఎవడు ఉండాలి తెలుసా? బర్హిముఖ. బర్హిముఖ అంటే ఎవడు? అగ్నిదేవుడు. ఆ అగ్నిదేవుడు ఏం చేస్తాడు అంటే తీసుకెళ్ళి దేవేంద్రుడికేమో ఒప్పు చెబుతాడు. ఎక్కడ వేసినటువంటి ఆహుతులన్నీ కూడా ఆ యొక్క అధ్యక్షుడెవడు? దేవేంద్రుడు అనమాట. కాబట్టి అగ్ని ద్వారా అందుకునే అధ్యక్షుడైనటువంటి ఇంద్రుడైనమాట నీకు అన్నపచనం చేయడానికి సమర్థుడనమాట. పాత్రే కాంచన గర్భదాస్తి. ఇక నీకు పాత్ర ఎవడై అంటే ఆ యొక్క హిరణ్య గర్భుడైనటువంటి కాంచన గర్భం అంట. హిరణ్య గర్భుడైన బ్రహ్మదేవుడే నీకు పాత్ర అస్తి. నీకు పాత్ర ఇచ్చి, పాత్ర ఏ రూపంలో ఉంటాడు? కాంచన గర్భం అంటే, కాంచనం అంటే బంగారం, స్వర్ణం, హిరణ్యం, హిరణ్య గర్భుడు అంటారు, అర్థమైంది కదా. హిరణ్య గర్భుడైన బ్రహ్మమే నీకు అస్తి. కాబట్టి సంబోధన ఏం చేశాడు? ఇక మొట్టమొదట బాలేందు చూడమని, కానీ బాల చంద్రుడిని ప్రకాశమానంగా పెట్టుకున్నటువంటి చంద్రశేఖరుడా అని అర్థమన్నమాట. అటువంటి చంద్రశేఖరుడా చెప్పి ఇప్పుడు అంటున్నాడు ఆ ప్రకారముగా పశుపతే. మళ్ళీ పశుపతే ఒకటి, స్వామిని ఒకటి, త్రిలోక గురు ఒకటి, మొత్తం 3-4 సంబోధనలు ఉన్నాయి ఇందులోను, అర్థమైంది కదా. ఒకటి కాదు. మయి చేతో కాబట్టి ఏమిటయ్యా ఇక నాలా ఇప్పుడు అంతటి శక్తి నా యందు నీవు ఇవ్వాలి. నువ్వు ఎలా భావించుకోవాలి నన్ను తెలుసా? ఆ విధంగా నేను అటువంటి సహస్ర వస్త్రంతో కూడి ఇనేశ్వరుడు అనుకో, మరి లేకపోతే నా రచన ఏమవుతుంది? అవదు. అందుచేత ఆ భావాలని ఈ విధంగా నా యందు కూడా ఉన్నట్టు భావించు, అర్థమైంది కదా. నేను చేసినటువంటి పూజని అందుకో. అది ఎందుకంటే ఈ విశేషణాలు అటువంటి వారికి ఆ విశేషణాలు, అంతేగాని సామాన్యులకి పూజ చేయకూడదని ఇక నియమం కాదు. ఆ పెద్దవాళ్ళని గౌరవించినటువంటి సత్కరీతి. కాబట్టి ఆ విధంగా నేను చేయగలనా? అందుచేత మేము పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్య. ఎవరేం చేసినా మీకేం కావాలో నాకు తెలుసు కాబట్టి, అర్థమైంది కదా. 1,00,000 కొబ్బరికాయలు కొడితే ఏమి లాభం? పేపర్లు వేసుకోవడానికే కానీ, అర్థమైంది కదా. ఆ భక్తి ఉండాలి కదా. ఆ భక్తితో నేను నిన్ను శుశ్రూష చేస్తూ ఉన్నాను కాబట్టి అది చెప్తూ ఉన్నారు. సుస్తే శుశ్రూషం శుశ్రూషాం కరవాణి. నేను నీ యొక్క శుశ్రూషను చేస్తాను, అర్థమైంది కదా. కాబట్టి హే పశుపతే, హే స్వామిన్, ఏ త్రిలోకీ గురో, హే బాలేందు చూడమని. కాబట్టి అటువంటి పశూనాం పతి, ఈ పంచభూతాలకి అధిపతి ఎవరు? ఆయనే అనమాట. భూతాధిపతి, భూతగణాధిపతి, జీవాధిపతి, ఇవన్నీ పేర్లు ఆయనవే. ఒక దగ్గర ఒక పేరు మార్చుకోవడం అంతే, అర్థమైంది కదా. సహస్రనామాలు ఉన్నాయి. ఏ దానికి విజయకొండ పెట్టినా అన్నీ వచ్చేస్తాయి మొత్తం, అర్థమైంది కదా. ఒకటి పెట్టి విజయకొండ 999 పెడితే మొత్తం అన్ని విజయకొండలు వాడుకోవచ్చు, అర్థమైంది కదా. అటువంటి 3 లోకాలకి గురువు అయినటువంటి వాడు, స్వామి అయినటువంటి వాడు పశుపతి. నేను చేసే సేవతో నాకు కావలసినటువంటి ఆ యొక్క ఏదైతే బ్రహ్మానంద ఉపదేశం అడిగానో ఆ బ్రహ్మోపదేశాన్ని నాకు ప్రసాదించు చాలు అని ఈ విధంగా చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఏమిటంటే
ఈ షోడశోప విధానంలో చేసినటువంటి ఉంటాయి. కానీ సంగ్రహంగా అది చెప్పడం అన్నమాట. ఆ విధంగా చెప్పి ఏమి ఇప్పుడు నాలంబా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతే పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామర్త్యపలాయన ఔషధమతి జ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గలేన గలితం నోద్గీర్ణ మేవత్వయా అంటున్నారు. ఇప్పుడు నా అలం నాలం 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 వా పరమ ఉపకారకమిదంతు ఏకం పశూనాం పతే పశ్యన్ కుక్షిగతాన్ చరాచర గణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామర్త్య పలాయన ఔషధం అతిజ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గలే నా గలితం నోద్గీర్ణం ఏవ త్వయే. ఇప్పుడు ఇది శివుడి యొక్క ఆలాహల విషయం, శివుడి మిగిలినటువంటి ఆలాహల విషయం. ఎందుకు అంటే అక్కడ దేవతలు దానవులు ఇద్దరూ కూడా క్షీరసాగర మదనాన్ని చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటుంటే మంచి మంచి వస్తువులు వచ్చినప్పుడు క్వాలిటీగా ఉన్న మనుషులందరూ ఎత్తిపోయినారు. అర్థమైంది కదా. మరి మొట్టమొదటి ఎవరికి ఇంపార్టెంట్ వాళ్ళు పట్టుకుపోతుంటారు. ఎక్కడ అంతే ఫస్ట్ క్వాలిటీ అంతా వాళ్ళు పట్టుకుపోతుంటారు. తోటల్లో కానీ ఏటిల్లో కానీ ఉన్నవన్నీ అక్కడ మిగిలే మనకి చాలే, మనకి అవే చాలు. అవన్నీ అరిగించుకోలేము. ఇదే అరిగించడానికి వస్తున్నాం మనం. ఇంకా ఫస్ట్ క్వాలిటీలు ఎక్కడ అరిగించుకోవాలి మనం. అందుచేత ఈ ప్రకారంగా చెప్తున్నారు. అప్పుడు ఇక ఆ తరిసరికల్లా హాలాహలం పుట్టింది. ఎక్కడ వాడు హాలాహలం పుట్టినప్పుడు ఏం కనబడిన ఎవడుంటాడు? దానికోసం వెళ్ళాడా? ముందే సస్తాడు వీరు. అది పుట్టగానే ఎవడ సముద్రం వైపు ఇంకెక్కడ ఏముందో చూడలేదు. పలాయమానం అంతా పరిగెట్టి అందరి దేవతలతో సహా ఎవడు లేడు. అక్కడ పారేసినారు అంతే తాడు. మధ్యన అదేమైపోయి మురిగిపోద్దో పాడైపోద్దో. ఆ కింద నుండి విష్ణుమూర్తికి ఏమవుతుందో చూడరు. ఆ తర్వాత అయ్యా నీవే మోసినా కాబట్టి మేము మందరగిరి పర్వతం మీద కింద తాబేల రూపం లేడా? ఉన్నాడు కదా. మరి అదని చూస్తారేంటి వీళ్ళు? అచ్చే అవసరం వస్తే మనం తన ప్రాణం చూసుకోవాలి కానీ మోస్తుడు వాడు బద్దలైపోయిన వాడు ముక్కలైపోయినా ఎవడు తోవా వాడితే అర్థమైంది. అక్కడ ఎవడో లేదా నా పిత నా పుత్ర నా ఛాయ ఎవడు లేడు. అర్థమైంది కదా. తనకు తాను సంరక్షణార్థం ఆత్మరక్షణార్థం ఆయన కూడా ఏమిటంటే ఆ ఆత్మరక్షణార్థమే పోతున్నాడా? సరే, ఇక్కడ ఆ ప్రకారంగా అయితే ఇప్పుడు ఈ లోకానికి ఇదం పరమోపకారకం ఏకం పశూనాం పతే. లోకానికి ఉపకారాన్ని ఇంతైనా సరే ఆశించకుండా చేసినటువంటి మహానుభావుడు ఎవరు అంటే పశూనాం పతే. ఆ పరమేశ్వరుడు కన్నా గొప్ప ఉపకారి ఈ లోకంలో లేడని చెప్తున్నాడు. పరమ ఉపకారకం విదంతు ఏకం పశూనాం పతే అంటే ఆ పరమశివుడే పరమోపకారకుడు. అలాగనే మరి ఎప్పుడైతే ఆ హాలాహలం బయలుదేరి వచ్చింది, మరి అది వచ్చినప్పుడు ఏం చేశాడు? అది దానిని చూశాడు. పశ్యన్ చూశాడనమాట. పశ్యన్ అంటే చూడ్డం. చక్కగా చూశాడు. విషాన్ని చూడాలంటేనే భయం. అర్థమైంది కదా.
కొన్ని పాములు ముట్టుకుంటే చాలు కరవక్కర్లే, మళ్ళీ దానికి ఎన్నో మందులు ఎలక ఏమి కుక్కలాగా ఆ పైన అంత గీస్తే చాలు, అర్థమైంది కదా. అది చాలా ప్రమాదం అనమాట. అందుకనే 43 నెలలు దానికి పథ్యం ఉంటారు. అందుచేత అక్కడ చూసేవాడు అవ్వడు లేడు, పోయినాడు. ఈయన మరి ఏం చేస్తాడు? ఇంతే, ఈయనకి ఏమిటి అంటే ఏదైనా సరే ఇతరులు కష్టపడకూడదు. తాను సచ్చినా పర్వాలేదు, కానీ ఇతరులు మాత్రం కష్టం రాకూడదు ఇతరులకి. అందుకే ఆయన పరోపకారాయ ఫలంతి వృక్షా, పరోపకారాయ వహంతి నద్యా, పరోపకారాయ ఇంకా ఏమిటి దుహంతి గావాహ, పరోపకారార్థం ఇదం శరీరం. ఎలాగైతే ఆవులు పరోపకారమే, ఫలాలు పరోపకారమే, నదులు పరోపకారమే, ఇదం శరీరం పరోపకారమని ఆ శంకరుల యొక్క ఆశయం అన్నమాట. అర్థమైంది కదా. అలాగా అందుకే ఇదం పరమోపకారకం, ఇదం పశూనాం పతిహేమో, గొప్ప ఉపకారం, మామూలు ఉపకారం కాదు కదా. ఆ విషయం అలాగా ఉంటే మొత్తం అందరూ సస్తారు దెబ్బకి, ఇంకా ఒక్కడు ఉండడు, సర్వనాశనం అయిపోతాడు, శివుడు ఒక్కడే మిగులుతాడు. ఏమి లాభం అందరూ పోయినా కీనుంటా. అందుచేత పశ్చన్ చూశాడు. ఆ విధంగా చూసి అప్పుడు అటువంటి దానిని చూసుకున్నాడు. ఏమి చూడడమే కాదు, దాన్నంతా కూడా చేతిలోకి తెచ్చేసుకున్నాడు అనమాట. ఎవరు? శివుడు అనమాట. అది చూసేసరికి అదే చేతిలోకి తెచ్చుకున్నాడు అనమాట. ఏంటి అటువంటి హలాహలం ఆ చేతిలోకి అది అలాగైతే నల్లగా ఒక నేరేడు పండు ఉంటుంది కదా, మోడల్గా తెచ్చేసాడు. దాన్ని ఆ కళ్ళుతో చూశాడు, చేతులతో పట్టుకున్నాడు. మరి ఆయన అంత మహానుభావుడు కాబట్టి అర్థమైంది కదా. మనకి ఆ చేతులు పట్టుకుంటే అప్పుడే గోవిందా ఎరుగొండ అయిపోద్ది. ఆ చేతులతో పెట్టుకొని ఇప్పుడు ఏం చేశాడు ఆలోచిస్తున్నాడు. బయటకు వదిలితే వీళ్ళందరూ పోతారు, లోనకి వెళ్తే 14 భువనాలు కుక్షలో ఉన్నారు. అయిందా? లోనకి వెళ్తే ఈ 14 భువనం వాళ్ళందరూ కుక్షలో ఉన్నారు, వాళ్ళు చస్తారు. ఇప్పుడు ఏం చేయాలా? ఇటు బయటకు వదిలామా ఇటు పోతారు, లోనకు వదిలామా ప్రపంచం నాశనం అయిపోతుంది. ఈ హలాహలాన్ని ఇప్పుడు బయటికి వదలలేదు, లోపలికి వెళ్ళలేదు. ఇది అనమాట ఆలోచన. ఏమయ్యా మరి 14 భూములు ఆయనకి ఎక్కడ ఉన్నాయను అనుమానం వస్తే మరి మనకి యశోద గారి దగ్గరికి వెళ్ళి అందరూ కూడా ఫిర్యాదు చేశారు. మీ అబ్బాయి ఎప్పుడూ మన్ను తినడమే, ఏమి ఇంటి దగ్గర ఏమైనా చేసి పెట్టకూడదా? అప్పటి దిక్కు లేదా మీకు? పిల్లడని మీకే ప్రేమే లేదా? ఆఖరి మన్ను తినడం, ఈ గర్భంలో పుట్టి మన్ను తినే కర్మ వచ్చింది ఆయనకి. అందరూ తిట్టడమే. ఎవరికి? ఎప్పుడు పిల్లలకైనా ఇంటికాడ చేసుకుంటారు, నా డబ్బులు ఇచ్చి కొట్టు మీద ఏమైనా తెప్పించుకొని ఇస్తారు. అది లేదు ఇది లేదు, దొరక ఏం చేస్తారు పిల్లలు? మన్ను తినేస్తారా? ఇది వచ్చి రిపోర్ట్లు వచ్చి ఎక్కడికి యశోదామరి దేవుడిరా కొంప మునిగిపోయిందిరా అని ఆవిడకి కూడా మాట్లాడింది. ఇప్పుడు ఏంటంటే వీటి మీద ప్రేమ ఉన్నా వీళ్ళ మాటలు మరి నాకేమిటంటే ఇంట్లో మాటలు కానీ ఇదిలో మాటలే పోటుల్లా ఉన్నాయండి అంటారు. అది మహాపోటులా ఆ బాధపడలేక ఒక్కడ బొగ్గ మీద వేసి ఏమే ఈ కోపం కదా, నీ నుంచి ఎన్ని మాటలు వస్తున్నాయి చూడరా బాబు అని ఒకసారి నోటి ఆ మొన్నటి తీసేస్తానండి. అప్పుడు తీసేకల్లా బాబురే 14 భువన బాంధంభులు కనబడుతున్నాయి. గోళకం తిరుగుతూ ఉంటుంది, సినిమాలు చూసే ఉంటారు మీరు. ఏమే మొత్తం అర్థమైందా? మొత్తం అన్ని లోకాల పేర్లు వచ్చేస్తున్నాయి గోళాకారంలో. అర్థమైంది కదా. ఈ 14 భువనాలు కూడా చూసేసి ఆ లోపటే ఉన్నాయి అన్నమాట. ఎక్కడ? అప్పుడు తెలుసుకుంది ఈ సామాన్యుడు కాదురా బాబు, ఈయన ఏం మన్ను తింటాడు, ఒకటి యాక్షనే. ఏమే నేనేమి రియాక్షన్ అయిపోయినా ఆ మాటలు విని ఇంకెన్నైనా రియాక్షన్ కాకూడదు అనుకుంది. అనుకున్నా ఇది లోపట ఎంతైనా ఈ అహంకారం ఉన్నంత వరకు అది పోదన్నమాట.
ఈ ప్రకారంగా సరే ఇంకా కథలు వేరు ఇప్పుడు చెప్పడం, ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రకారముగా ఈ లోపల మింగిస్తే వీళ్ళందరూ పోతారే, బయటకు వదిలితే వీళ్ళు పోతారే, ఈ మధ్యలో ఏం చేయాలా అని కుక్షిగతాన్ చరాచరగణాన్. ఏమి ఇప్పుడు కుక్షిగతాన్ అంటే కడుపులో ఉన్నటువంటి చరాచర సమూహం అంతా రక్షించడానికి ఇచ్చగలవాడై, అలాగే బాహ్యస్థితాన్ ఈ దేవతలు, ఈ రాక్షసులు, వీళ్ళందరూ కూడా ఈ బయట ఉన్నారు, వీళ్ళని రక్షితం. బాహ్యస్థితాన్ వీళ్ళని రక్షించడానికి ఆలోచన చేసి ఏమి సర్వామత్య పలాయన ఔషధం. ఏమి వీళ్ళందరూ ఏమైపోయినారు? అతి జ్వాలాకరం భీకరం. అది ఎలాంటిదంటే కోటి సూర్యప్రభా మానసం ఎలాగ వెలుగుంటుందో అటువంటి మంచి తేజస్సు జ్వాలాకారం మంటలతో ఏమి ఆ యొక్క అది సర్వమత్య పలాయన మొత్తం దేవతలు, రాక్షసులు, వాళ్ళు వీళ్ళు అందరూ కూడా ఎవరు లేడు, అందరూ పలాయమానమైపోయారు. కాబట్టి ఇటువంటి దానిని ఏం చేశాడు అతడు? గరళం గలేన గలితం. అది ఏం చేశాడంటే అది లోనకి దించుకుంటా బయటకి వదిలికొంటా. ఇది అనమాట అక్కడ ఉన్నటువంటిదా. గరళం అంటే ఏమిటి? విషం. నిక్షిప్తం గరళం. ఆ గరళం నిక్షిప్తం అంటే ఉంచబడినటువంటిది. ఏమి? నిధి. నిక్షిప్తం అంటే ఏమిటి? అన్ని దాచబడినవి, ఉంచబడినవి ఇవన్నమాట. అర్థమైంది కదా. ఆ గరళము నిక్షిప్తమైన గరళాన్ని నిక్షిప్తం ఎక్కడ? గలేన గలితం లేక గిలితం. ఈ ప్రకారముగా అది లోనకి వెళ్ళకుండా బయటికి రాకుండా లోనకి వెళ్తే వాళ్ళు, బయటకు వస్తే వీళ్ళు అన్నటువంటి నా ఉద్గీర్ణమేవా కిందకి దిక్కుంటా పైకి వెళ్ళకుంటున్నా దానిని కంఠమందు త్వయా ఏవా నీ చేతని చక్కగా కంఠమందు నిక్షిప్తం ఉంచబడినది. అది పైకి పోలేదు, ఏమి కిందకి వెళ్ళలేదు, ఏది వెళ్ళకుండా ఏమైంది? అది అగలితం నాగలితం మృంగబడలేదు. అర్థమైంది కదా. అదేమో నా గిలితం అంటే ఏంటి? మృంగబడలేదు అని అర్థమైన మాట. గిలితం అంటే మృంగబడ్డం, నా గిలితం అంటే మృంగబడలేదు. ఆ విధముగా బయటకు వదలలేదు. ఆ గలమందు ఏమి గరళం నిక్షిప్తం. ఆ విషాన్ని ఏం చేశాడు? చక్కగా ఉన్నాడు. ఇంకేం చేశాడు? నోద్గీర్ణమేవా. మనం ఎలాగైతే ఒక కెళ్ళ వచ్చిందనుకోండి ఏం చేస్తాం? ముందు ఊసేస్తాం. అలాగ ముందుకి ఊయలేదు ఆయన. అర్థమైంది కదా. ఆయన ముందుకు కూడా ఊయలేదు, లోనకు కూడా మింగలేదు. అర్థమైంది కదా. బాహ్యానికి వదలలేదు. ఎక్కడ ఉంచుకున్నాడు ఆయన? గరళం నిక్షిప్తం గలే నా గిలితం నా ఉద్గీర్ణం. అర్థమైంది కదా. అందుచేత త్వయా. త్వయా అంటే నీ చేత. నా గిలితం అంటే మింగబడలేదు, నా ఉద్గీర్ణం అంటే బయటికి ఊయలేదు. అర్థమైంది కదా. అలాగే ఇంకా దూరానికి వదలలేదు, కడుపులో పడి అంతటినీ కాపాడించునుడు త్వయా నీ చేత గరళం నిక్షిప్తం కంఠే. ఆ కంఠమందు అందుచేత ఇటువంటి పరమ ఉపకారం ఇదం చాలయ్య. ఏమి ఇంతకంటే ఉపకారం ఇంకా నా అలం చాలు. ఇంతకన్నా ఉపకారం ఇంకేముంటుందండి లోకంలో? ఏమి ఇంకా ఇంతకన్నా ఉపకారం ఇంకోటి ఏమి ఉండదు. చాలు చాలు చాలు. ఏమి ఇంకొక ఉపకారం ఇంత ఉపకారం చాలదా మనకి? నాలం అంటే ప్రశ్నార్థకం తీసుకుంటే చాలదా? ఇంత ఉపకారం చేస్తే చాలదా? చాలు. అదేనమాట. ఇంకా చాలదా? నీకు అంత ఆస్తి ఇచ్చారు, ఇంకా చాలదా? చాలయ్యా. ఒట్టు మాట అన్నాను కానీ మళ్ళీ అడిగానే పోడా అంటాడు. అర్థమైంది కదా. అలాగా ఏమంటావు? ఇంత ఉపకారం మనకి చేస్తే నాలం చాలదా? సరిపోతుంది అన్నటువంటి విషయాన్ని చక్కగా మనకి అందజేశారు. కాబట్టి అటువంటి పరమేశ్వరుడు. అందుచేత భగవంతుడు నమే భక్త ప్రణశ్యతి. భక్తుడు అన్నటికీ
చెడిపోడు ఏమి. కాబట్టి నమ్మినవాడు ఏనాడో మోసపోడు, భగవంతుని నమ్మినవాడు ఎప్పుడూ మోసపోడు. అర్థమైంది కదా. ఆయనేమో మోసం చేయడు. అర్థమైందా. ఆయనకి ఎందుకు దండగా, మన మూటలన్నీ ఆయన దగ్గరే ఉంచుకుంటాడు. వచ్చు కదా. 4 మూటలు మోయాలంటే సస్తాం మనం. యాత్రకి వెళ్ళి మన బ్యాగులు 3 ఉంటాయి, పక్కోడి బ్యాగులు 2 ఉంటాయి. చూస్తుండంటాడు, లేకపోతే ఒక బ్యాగ్ తేగాలు ఉంటే ఎవడు మోస్తాడు, నా బ్యాగులు మోయడానికి నేను సస్తున్నాను నేమే అని అంటారు. అలాగనే ఇన్ని మూటలు ఆయన దగ్గరే ఉన్నాయి, ఆయనకి ఎందుకు. అందుచేత ఆ విధంగా భగవంతుణ్ణి చక్కగా ఈ విధంగా అయితే శంకరాచార్యుల వారు ఈ ప్రార్థిస్తూ ఉన్నారో ఆ ప్రకారంగా మనము కూడా ఆయన యొక్క మహోత్తరమైన విషయాలు, పరమాత్మ యొక్క మహోత్తరాలు తెలుసుకొని ఆయన్ని ఆ బ్రహ్మజ్ఞానాన్ని కోసం పాటుపడాలని అర్థం. అటువంటి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని మనందరికీ ఇచ్చి అమ్మవారు ఆచార్యుల వారు సదా రక్షించుగాక. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం